తీయట్లేదు, వీడియో తీస్తున్నాను మామూలుగా. ఎలా తయారయ్యింది కుటుంబం. హాయ్ వ్యూయర్స్, హౌ ఆర్ యూ? ఈ వీడియో మా పాప ఫస్ట్ మంత్ బర్త్డే వీడియో. ఇలా ఎవ్రీ మంత్ ఒక్కొక్కలా డెకరేట్ చేసి ఫొటోస్ తీసి మెమరీస్ కింద ఉంచుకుందాం అని నేను ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్లీ ప్రజెంట్ ఇప్పుడు అందరూ ఇలాగే చేస్తున్నారు కదా, మేము కూడా అదే విధంగా చేయాలని ఎప్పుడో ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి నేను ఇలావన్నీ అనుకున్నాను. సో ఫస్ట్ మంత్ అయితే నేను ఇలా రెడ్ కలర్తోని ఫ్లవర్స్తో సింపుల్గా చేద్దామని డిసైడ్ అయ్యాను. సో దానికోసమే నేను ఇక్కడ ఈ లవ్ సింబల్ లాంటిది ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది కార్డ్బోర్డ్తో లవ్ సింబల్ అనమాట. దాని లోపల క్లాత్స్ పెట్టి జూల్ క్లాత్లా ఉంటుంది కదా, నా దగ్గర అలాంటిది ఉంది. దాంతోనే డెకరేట్ చేస్తున్నాను. ఆ లవ్ సింబల్లోని ఆ షేప్ వచ్చేలాగా ఆ క్లాత్ని సెట్ చేయడానికి ఇక్కడ చాలా కష్టపడుతున్నాను నేను. సో ఇక్కడ నేను రోజ్ పెటల్స్తోని 1 అని వేస్తున్నాను డిజైన్ లాగా. ఈ లాక్డౌన్ టైంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బయట వాళ్ళని పిలిచి ఫోటోషూట్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంత రిస్క్ అని, కానీ మేమే ఇంట్లోనే సింపుల్గా ప్లాన్ చేసుకున్నాం ఇలాగా. చూడాలి నెక్స్ట్ ఇంకా ఈ సిచ్యువేషన్స్ అన్నీ నార్మల్ అయితే అప్పుడు ఫోటోగ్రాఫర్ని పిలిచి చేయించాలి అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు, మేమే మొబైల్లోనే షూట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. కదిలిపోతుంది అలా అన్ని ఫోటోల్లో ఒకటి వెనక వస్తుంది. యాక్చువల్గా చిన్నపిల్లలకి ఫొటోస్ తీయడం ఎంత కష్టమో నాకు ఆ రోజు అర్థమైంది. మోర్ దెన్ 100 ఫొటోస్ తీసుంటాను, బట్ 1-2 ఫొటోస్ తప్పితే మ్యాక్సిమం అన్నీ బ్లర్ వచ్చేసాయి. బట్ అయినా ఫైనల్గా ఒక్క ఫోటో అయితే మంచిగా అనిపించింది నాకు. పర్ఫెక్ట్గా ఒక ఫోటో అయినా వస్తే చాలు అని అనుకున్నాను. లాస్ట్లో నేను యాడ్ చేస్తాను, లాస్ట్ వరకు వీడియో చూడండి. ఎందుకు అన్ని ఫొటోస్ అని మా అక్క అక్కడ ఆల్రెడీ అడుగుతుంది. బట్ అయినా అన్ని ఫొటోస్ తీసినా అందులో 1-2 బాగా వస్తున్నాయి, అన్నీ కదిలిపోతున్నాయి. పాప సరిగ్గా ఉండట్లేదు కదా. యాక్చువల్గా చిన్నపిల్లలకి ఎక్కువ ఫొటోస్ తీయకూడదు అని అంటారు.
బట్ మెమరీస్ కింద ఒక్క ఫోటో అయినా ఉండాలి కదా, మంత్లీ ఇంత డెకరేట్ చేసిన తర్వాత ఒక్క ఫోటో అయినా సరిగ్గా రావాలి కదా. సో దానికోసం ఒక్క ఫోటో కోసం 100 ఫోటోలు తీయాల్సి వచ్చింది. అది అయిపోయాక ఇక్కడ మేము ఫొటోస్ దిగుతున్నాము. పాపతోని నేను ఒక 2-3 క్లిక్స్ తీసుకున్నాను. కూర్చో 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 చార్వి కూర్చో, పక్కకెళ్ళు. పొద్దున్న తేలేదు, పొద్దున్న తెస్తే బాగున్నాయి ముగ్గురు. చార్వి చార్వి సో ఈవినింగ్ కేక్ కట్ చేసాం. యాక్చువల్గా అసలు ఈవినింగ్ అయితే ఇంట్లో అందరూ ఉంటారు కదా, అప్పుడు ప్లాన్ చేసుకుంటే బెటర్ అని అనుకున్నాను. కానీ ఈ సమ్మర్లోనే అసలు ఈ ఎండకి చాలా హెడేక్ వచ్చేసింది నాకు. సో అందుకే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అసలు వద్దు, పాప కూడా స్ట్రైన్ అయిపోతుంది. ఈవినింగ్ రెడీ చేసి మార్నింగ్ రెడీ చేసి ఎన్నిసార్లు అంటే తను స్ట్రైన్ అవుతుంది కదా. అసలు అయితే తను నిద్రలో పోతుంది, నిద్రపోయి అసలు లెగట్లేదు. ఎంత లేపినా కూడా ఫుల్ నిద్రలోనే ఉంది. కేక్ కటింగ్ అప్పుడు కూడా మార్నింగ్ అయితే చాలా ఎనర్జెటిక్గా ఉంది, లేచి ఉంది, చక్కగా ఆడుకుంది. ఇప్పుడు మాత్రం అసలు నిద్రపోతుంది. నెక్స్ట్ మంత్ నుంచి ఇంక ఇలా కాదు, మార్నింగే రెడీ చేసినప్పుడే అప్పుడే కేక్ కట్ చేసేస్తే ఓ పని అయిపోతుందని డిసైడ్ అయ్యాను. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అలాగే ప్లాన్ చేసుకోవాలి. Thank you for watching guys. If you like my video, please do subscribe my channel. See you in next video. Bye bye.